సార్ మీ డబ్బు మీరు తీసుకోండి. నా బాబు నాకు ఇచ్చేయమ్మా. నా బాబు నాకే డబ్బు వద్దు. నాకే డబ్బు వద్దు. ఏ ఆధారంతో వెతుకుతావు? ఎలా ఉంటారని వెతుకుతావు? నాకు ఒక ఆధారం ఉంది. వాడి కుడి భుజం వెనక కుంకుడి గింజంత పుట్టుమచ్చుంది. అవును, నేనెందుకు ముసుగేసుకోవాలి? దొంగతనానికి ఏమైనా పోతున్నానా ఏంటి? ఆ మృణాలిని నాకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టింది. నిలదీసి వసూలు చేసుకుందామని వచ్చాను, అంతే కదా? అయితే గీతే నన్ను చూసి ఆ మృణాలిని భయపడాలి, ముసుగేసుకోవాలి. వణికిపోతూ డబ్బులు నా కొంగులో పడేయాలి. వస్తున్నా మృణాలిని. చండాలంగా ఈ చండీతో పెట్టుకున్నావు. చీల్చి చండాడతాను. నా చేతబడికి నువ్వు భయపడకపోవచ్చు, నా మంత్రతంత్రాలు నీ మీద పనిచేయకపోవచ్చు, కాని నా నోరుంది చూసావు, చాలా ప్రమాదం. యమ డేంజర్. నిజాలుగాని కక్కానంటే ఇంట్లో వాళ్ళు నిన్ను నిలువున పాతేస్తారు. వస్తున్నా చండీ ప్రసన్న. Zara, Pucho, Sara, who are you? Who are you? Who are you? Little dude says Zara, Pucho, Sara, who are you? Nuvante pega, puta, do fresca, nuvante cash, do madame. Nuvante tanka, do green, do genka, nuvante. ఈ టైంలో ఈ దరిద్ర మొహం వస్తోందేంటి? ఓ, ఖచ్చితంగా డబ్బు కోసమే అయ్యుంటుంది. దేనికి భయపడితే నెత్తి కూర్చుంటుంది. ఇదస్సలే మామూలుది కాదు. ఇలాగే వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. రాని, పైదాకా రాని. ఇంకోసారి దీన్ని గడప తొక్కకుండా చేస్తాను. ఈ మృణాలిని కనపడిచావదేంటి?
ఇంకా రాదేంటి? చావడానికొస్తూ పెళ్లి నడకలు నడుస్తోందా? ఏమైపోయింది? ఇక్కడి దాకా వచ్చి మాయమైపోయిందేంటి? నన్ను బెదిరించడానికి దాక్కుందేమో. ఏంటి చెల్లి, చేతిలో గన్తో టెన్షన్గా హవేలీలోనే హంటింగ్ మొదలుపెట్టావు? నీకనవసరం, వెళ్ళి నీ పని చూసుకో. నీ పని పట్టడం తప్ప నాకు వేరే పనేమీ లేదు. ఏంటి అంతలా వెతికేస్తున్నావు? ఎవరి కోసం? నీకోసమే. షూట్ చేసి పారేస్తాను, దరిద్రం వదిలిపోతుంది. అబ్బో, మంచి ఇరిటేషన్లో ఉన్నావుగా. అయినా నీ మోకానికి అదే నప్పుతుందిలే. ఏదో టెన్షన్లో ఉన్నావు కదా, హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వద్దు అంటే నేనెందుకు వెంట పడతాను? వస్తాను చెల్లీ. అక్కడ చెండిని వెయిటింగ్లో పెట్టొచ్చాను. బోల్డ్ మాట్లాడుకోవాలి. ఆగు. చెండి ఎక్కడుంది? భద్రంగా భోషానంలో ఉంది. టోటల్గా నా కంట్రోల్లో ఉంది. నిజమా? అనుమానమా? చెండి నీ కంట్రోల్లోకి ఎలా వచ్చింది? నా కంట్రోల్లోకి ఎలా వచ్చిందంటే
అమ్మా దయచేసి నన్ను వదిలేయండి. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. అరవకు. గొంతు లేచిందా నీ ప్రాణాలు పైకి పోతాయి. అరవకుండా కూర్చో. అమ్మా నేను మృణాలిని కోసం వచ్చానమ్మా. తెలుసు. నేను కూడా మృణాలిని బెదిరించడానికే నిన్ను కట్టేశాను. చూడు, నేను చెప్పినట్లు నువ్వు వింటే నువ్వు చెప్పినట్లు నేను వింటాను. మృణాల్ని ఇవ్వాల్సిన డబ్బు కన్నా 2 రెట్లు ఎక్కువ డబ్బిచ్చి నిన్ను మర్యాదగా పంపిస్తాను. లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు నిన్ను తీసుకెళ్లి జైల్లో మర్యాదలు చేస్తారు. డిసైడ్ చేసుకో. నా మర్యాదలు కావాలా, పోలీసుల మర్యాదలు కావాలా? అమ్మా పోలీసులు గొడవద్దు. నా పరువు పోద్ది, నా బిజినెస్ దెబ్బతింటుంది. నువ్వు చెప్పినట్టే వింటాను. మృణాల్ని స్లో పాయిజన్ కదా, డీటెయిల్డ్ గా హవేరీలో అందరి ముందు చెప్పాలి. తేడా రాకూడదు. చెప్తానమ్మా, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఆ మృణాలిని నన్ను మోసం చేసింది, డబ్బిస్తానని ఎగ్గొట్టింది. ఆవిడ భాగవతం అంతా ఉన్నదున్నట్టు చెప్తాను. రాజేశ్వరి, నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. చండీ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకు, దెబ్బతింటావు. మర్యాదగా దాన్ని నాకు అప్పచెప్పు. ఎట్లా కనిపిస్తున్నాను? కళ్ళురిమి చూస్తే బెదిరిపోతా అనుకున్నావా? నీ పరువు గంగలో కలిపే బంగారం లాంటి అవకాశం చేతికొస్తే అలా ఎలా వదులుకుంటాను చెల్లి? కుడితిలో పొడ్డబ్బు అల్లి. రాజేశ్వరీదేవి, అరవకు. అరిస్తే మిగిలేది గొంతు నొప్పే. అయిపోయింది మృణాల్ని. ఇక్కడితో నీ చాప్టర్ క్లోజ్. ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా తెలివి తక్కువగా చిన్న చిన్న పొరపాట్లు చేసి దొరికిపోతుంటారు. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా ఇంతే. చెండిని ఈజీగా తీసుకున్నావు, అది నీ లైఫ్ని కాంప్లికేట్ చేయబోతోంది. ఇంకాసేపట్లో నీ ముద్దుల కొడుకు సందీప్ ముందు ముద్దుగా చెండి నీ స్లో పాయిజన్ కదా ఫాస్ట్గా చెప్పైపోతోంది. హవేలీలో నీకున్న ఏకైక సపోర్ట్ ఆ సందీప్ నిన్ను చీ కొడతాడు. ఆపై నీ భరతం పడతాడు. ఆస్తి లేదు గీస్తి లేదు అంటూ నీకు ఎదురు తిరుగుతాడు. జరగబోయే సీన్ ఇది. మ్యాటర్ ముందే చెప్పి సీన్ క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను. బీ రెడీ. సందీప్, బాబు సందీప్, ఎక్కడున్నావు నాన్నా? అర్జెంట్గా ఒకసారి రా. సందీప్, రా నాన్నా, అర్జెంట్గా రావాలి. సందీప్, నాన్నా సందీప్, ఒకసారి ఇలా రా నాన్నా. సందీప్, వచ్చావా నాన్నా? రా, ఇలా కూర్చో. మర్యాదలు అవసరం లేదు. ఎందుకు పిలిచావు? నీకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని పిలిచాను. చూడు, నీతో మాట్లాడమే నాకు అసలు ఇంపార్టెంట్ కాదు. డోంట్ కాల్ మీ అగైన్. ఎక్స్క్యూజ్ మీ. పోసుకోలు కబుర్లు చెప్పడానికి నిన్ను పిలవలేదు సందీప్. షాకింగ్ న్యూస్ చెప్పడానికి పిలిచాను. నీ దేవత నిజస్వరూపం నీకు తెలిసేలా సాక్ష్యంతో సహా నిరూపించడానికే నిన్ను పిలిచాను.
సందీప్ ఇంపార్టెంట్ షాకింగ్ న్యూస్ అంటున్నప్పుడు అలా పట్టించుకోకుండా వెళ్ళడం మర్యాద కాదు. అవునల్లుడు, ఏం చెప్తుందో విందాము, నష్టమేముంది? అత్తయ్య మీరు చెప్పండి, సందీప్ వింటాడు. నేను చెప్పడం కాదమ్మా, ఈ మృణాలిదేవి గారి లీలలు చెప్పవలసిన వాళ్ళ నోటి నుండి వింటేనే బాగుంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుంది? ఆవిడ గారు నిన్ను బెదిరించడం ఏంటి? నువ్విలా తల వంచుకొని దోషిలా నిలబట్టమేంటి? దోషి కాబట్టి అలా తల వంచుకుందేమో. వదినా, నోట్లో లడ్డూ పెట్టుకున్నట్లు అలా నుంచుంటే నా అల్లుడికి అనుమానం వస్తుంది. మాట్లాడు. నడు. గుర్తున్నానమ్మా, ఒకప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నేనొచ్చాను. లాభం లేదు మృణాల్ని. ఎన్ని సైగలు చేసినా చెండి నీ మాట వినదు. చెప్పాలనుకుంది, జరిగింది పూసగుచ్చినట్లు మొత్తం చెప్పేస్తుంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మొదలుపెట్టో. దాచుకోకుండా ప్రతి చిన్న విషయం నీ కడుపులో నుంచి బయటికి రావాలి. చెప్పు, మృణాల్ని నీకెలా పరిచయం? చెప్పు. కట్టుకున్న భర్తని జ్యూస్ లో స్లో పాయిజన్ కలిపి చంపాలని ప్రయత్నిస్తోంది.